అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సింహం ఒక్కసారి సోపి క్రుద్ధోద్ధుత సటో దేవ్యా వాహనకేశరి చచారాసుర సైన్యేషు వనేష్వివ హుతాసన. అమ్మవారి సింహం కూడా బయలుదేరి అసురసేనల మధ్య తిరుగుతోందండి, భయంకరమైన గర్జనలు చేస్తుంది. అసురసేనల మధ్య సింహం ఎలా తిరుగుతోందంటే ఎండిపోయిన అడవిలో అగ్ని తిరుగుతున్నట్టు తిరుగుతోందన్నాడు. ఏమి కవిత్వం చూడండి ఇక్కడ. అగ్ని ఎండిపోయిన అడవిలో తిరిగింది అనుకోండి, ఏమవుతుంది? అగ్ని ఎక్కడికి వెళుతుందో అక్కడ తగలడుతుంది. అలా సింహం ఎక్కడికి వెళ్ళిందో అక్కడ అసురుని సంహరిస్తోంది. అందుకే వనేష్వివ హుతాసన అని అంత అందమైన విషయం చెప్పాడు. దేవీ మహాత్మ్యంలో పొయిట్రీ అని రీసెర్చ్ చేస్తే కావలసి నిశ్వాసాన్ముము చేయాంశ్చ యుద్ధమానారణింబికా తయేవ సజ్జ సంభూత గణాశత సహస్రశ. ఒక్కసారి అమ్మవారు ఉగ్రంగా నిలబడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేట. ఉచ్ఛ్వాస నిశ్వాస చేయగానే అమ్మవారి ఊపిరిల్లోంచి వేల కొలది దేవీ గణములు ఉత్పన్నమయ్యాయి. అమ్మవారి నుంచి వచ్చే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు అమ్మవారి నుంచి రకరకాల దేవీ గణములు ఉన్నాయి. ఒక్కరే మరి సేనలు లేరుగా, ఓ వీరుడు సేన. సరిగ్గా భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అన్నట్లుగా మహిషాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత రకరకమైన శక్తి సేనలు వచ్చాయి. యుధిస్తే పరశుభిర్బింది పాలాసి పట్టిశై, రకరకమైన ఆయుధములతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఋషులు మాత్రం జయజయధ్వానములు చేస్తూనే ఉన్నారు. అమ్మవారి యొక్క ఆయుధముల చప్పుళ్ళు వినబడుతున్నాయి ఆ యుద్ధమునందు. పైగా ఆ రాక్షసుల్ని ఎవరెవరిని ఎలా కొట్టిందో చూపిస్తున్నారు. కొందరిని పాశాలతో పట్టి ఈడ్చిందిట, కొందరిని కత్తి దెబ్బలతో రెండుగా చీల్చివేసింది, గదతో కొందరి శరీరాన్ని మొత్తింది, వాళ్ళు నేల మీద పడి మరీ లేవలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, కొందరు చేతులు తెగ్గొట్టింది, కొందరు మెడలు తెగ్గొట్టింది, కొందరు తలలు తెగ నేల కూలేరు, కొందరు కాలి పిక్కలు దిగాయి. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అమ్మవారు సంహరిస్తున్నారు. ఇక్కడ వారు ఆయుధం ప్రయోగించడం, అమ్మవారు ఆయుధం ప్రయోగించడం. అస్త్రములు ఆయుధాలు అంటే శాస్త్ర పరిభాషలో మంత్రములు. ఇందులో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క మంత్రం. అందుకని ఎంతకాలం చెప్తారండి దాటేసేయండి అని కాదు, పారాయణ చేసినప్పుడు మాత్రం మొత్తం పారాయణ చేయాలి. ఎందుకంటే అందులో మంత్రశక్తి ఉంది. అమ్మవారు ఫలానా పని చేశారంటే అందులో బీజాక్షరం ఉంది, అది తెలుసుకోవాల్సిన రహస్యం. ఇలా వివిధ విధములుగా అమ్మవారు విజృంభిస్తూ ఉంటే, పైగా అమ్మవారు ఎటు వెళితే అటు అసుర సైన్యం నాశనమైపోతుందట. ఇది ఎలాంటిదంటే అగ్ని కట్టెల మోపును దగ్ధం చేస్తున్నట్లుగా అమ్మవారు అసుర సైన్యాన్ని దగ్ధం చేస్తున్నారు అని వివరిస్తున్నారు ఇక్కడ. సచసింహో మహానాద ముత్సృజన్ ధృతకేశర శరీరభ్యోమరారీణామసూనివ విచిన్వతి. సింహం గురించి వర్ణిస్తున్నారు. మళ్ళీ సింహం జూదు విదులుతూ గర్జనలు చేస్తూ రాక్షసుల దేహాల నుంచి ప్రాణాలు లాక్కుంటూ తిరుగుతోంది అన్నారు. సింహానికి నమస్కారం చేసుకుందాం. సింహం సామాన్యం కాదండి. మళ్ళీ ఇది విని రేపు కానీ ఇవాళ కానీ భ్రమరాంబ దగ్గరికి వెళితే సింహానికి నమస్కరించి వెళ్ళాలి. ఎందుకంటే సింహం అంటే ఏమిటో ఇక్కడ మనం శాస్త్ర సహాయంతో తెలుసుకుందాం. అమ్మవారి దగ్గర ఉన్న సింహము సర్వదేవతాత్మకమైన శక్తి. దానిపై అమ్మవారు కూర్చున్నట్ట. అంటే సర్వదేవతలను అధిష్ఠించి ఉన్న సర్వదేవ కారణమైన ఈ చిచ్చక్తి అమ్మవారు, అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సింహంలో ఏ అవయవంలో ఏ దేవత ఉందో మంత్రశాస్త్రం వర్ణిస్తోంది. అది ఇక్కడ తెలుసుకుందాం. మనం ఇక్కడ ఏ అవయవంలో ఏ ఏ దేవత ఉంటుంది అలా తెలిసి సింహాన్ని ఒక్కసారి ధ్యానిస్తే అతడుకున్న రోగాలు పోతాయి, ఏవైనా ప్రయోగాలు చేయబడి ఉంటే అవి పోతాయి, దృష్టి దోషాలు పోతాయి, దరిద్రాలు పోతాయి, భయాలు పోతాయి, శత్రుబాధలు పోతాయి. ఇన్ని పోగొట్టగలిగేది సింహధ్యానం. సింహధ్యానం అంటే మంచి జూలుతో ఉంది, రెండు కళ్ళతో ఉంది, అప్పుడప్పుడు గర్జిస్తూ ఉంటుంది అని కాదు. ఇక్కడ ఏ అవయవంలో ఏ దేవత ఉందో ధ్యానించే విధానం ఇప్పుడు నేను చెప్తాను, మీరు వింటారు. కాకుండా మీరు నేను కలిసి ధ్యానం చేద్దాం. ఎక్కడెక్కడ ఏ స్వరూపం ఉందో చూపిస్తున్నాడు. గ్రీవాయాం మధుసూదనోస్య శిరసి శ్రీనీలకంఠస్థిత శ్రీదేవి గిరిజాలలాట ఫలకే వక్షస్థలే శారద షడ్వక్త్రో మణిబంధ సంధిషు తథా నాగాస్తు పార్శ్వస్థితా కర్ణౌ యస్య తు చాస్వినౌ స భగవాన్ సింహో మమాస్త్విష్టదః. ఆ సింహము నాకు ఇష్టములు తీర్చుగాక. ఇది స్తోత్రం. ఇందులో చెప్తున్నాడు గ్రీవాయాం మధుసూదన, మెడభాగంలో మధుసూదనుడు, శిరసి శ్రీనీలకంఠ, శిరస్సునందు నీలకంఠుడైన శివుడు, శ్రీదేవి గిరిజా లలాట ఫలకే, లక్ష్మీదేవి పార్వతీదేవి లలాట ఫలకంలో వక్షస్థలే శారద. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాహనము దేవత అన్నప్పుడు ప్రతి దేవతకు వాహనం ఉంటుంది, ఒక దేవత ఉంటుంది. వాహనానికి దేవతకి అభేద భావం ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ దేవతాతత్వమే వాహనంలో ఉంటుంది. అందుకే వాహనం తక్కువ దేవత ఎక్కువ కాదు, వాహన తత్వం దేవతలు ఉంటుంది.
ఇది గ్రహించవలసింది. రెండు కలిపి ఒక స్వరూపం, అది ఇందులో ఉన్నటువంటి భావన. అది గణపతి మూషికాన్ని గణపతి తత్వంగా వర్ణించాడు ముద్గల పురాణంలో, విశేషమైన అంశం, అది గ్రహించవలసినది. అందుకే దేవతా తత్వములు తెలిసి మన దేవుళ్ళ గురించి మాట్లాడాలి, పైపైన చూసే బొమ్మలు చూసి కాదు. అంతేగాని దేవతలు మనకు తేలిగ్గా అర్థమవుతారా? అర్థం చేసుకోవాలంటే పండితుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మఠం వేసి కూర్చుంటే అర్థమవుతారు, శ్రద్ధగా వింటే అర్థమవుతారు. మనంతర మనం కామెంట్లు రాయడానికి లేదండి, తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి సింహంలో ఉన్నటువంటి భాగాలు చూస్తూ ఉన్నాం. షడ్వక్త్రో మణిబంధ సంధిషు, మణిబంధములు అంటే మణికట్ల వద్ద, మొత్తం 4 కాళ్ళ మణికట్ల వద్ద ఉన్నటువంటి వాడు షడ్వక్త్రుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడున్నాడు. అలాగే పార్శ్వభాగముల యందు నాగదేవతలు ఉన్నారట. అనంత భాస్క తక్షక కర్కోటక శంఖ కుళిక పద్మ మహాపద్మ, అదేవిధంగా ధనంజయ ఇత్యాది నాగదేవతలు పార్శ్వభాగముల యందు ఉన్నారు. కర్ణౌ యశ్చతు చాస్వినౌ, చెవులు రెండిటి వద్ద అశ్విని దేవతలు ఇద్దరు ఉన్నారు. నాసత్యుడు దస్రుడు అనబడే అశ్విని దేవతలు ప్రకాశిస్తున్నారు. అటువంటి భగవానుడైన సింహము నా కోరికలు తీర్చుగాక అని అందరూ అనుకోవచ్చు ఒక్కసారి. యన్నేత్రే శశి భాస్కరౌ వసుకులం దంతేషు యస్య స్థితం, జిహ్వాయాం వరుణస్తు హుంకృతిర్యం శ్రీ చర్చికా చండిక, గండౌ యక్షయమౌ తథౌష్టయుగళం సంధ్యాద్వయం పృష్ఠకే, వజ్రీయస్య విరాజితే స భగవాన్ సింహో మమాస్త్విష్టదః. భగవానుడైన సింహము నా కోరికలు తీర్చుగాక. ఎన్నేత్రే శశిభాస్కరౌ, 2 కళ్ళ యందు సూర్యచంద్రులు ఉన్నారు. అలాగే దంతముల యందు వసువులు ఉన్నారు. 4 యందు వరుణుడు ఉన్నాడు. హుంకారంలో చండీదేవి ఉంది అన్నాడు. ఇక్కడ అమ్మవారి యొక్క చండి కనబడే శక్తి హుంకారంలో ఉన్నది. గండభాగముల యందు అంటే చెక్కిళ్ళ యందు యక్ష యముడు అంటే కుబేరుడు యముడు ఉన్నాడు అక్కడ. అలాగే ఓష్ఠయుగళం 2 పెదవుల యందు సంధ్యాద్వయం సంధ్య ఉన్నది. పృష్ఠభాగం అంటే వీపు పైన వజ్రీ ఇంద్రుడు ఉన్నాడు. గ్రీవా సంధిషు 27 వృక్షాని సాధ్యాకృతి, గ్రీవా సంధిషు ఆ మెడ కలిసిన చోట్లలో మొత్తం 27 నక్షత్ర దేవతలు ఉన్నారట. అందుకే సింహాన్ని ధ్యానిస్తే మనకు జ్యోతిర్మండలాల అనుకూలత కూడా లభిస్తున్నది. సాధ్యాహృది హృదయమునందు సాధ్యులు అనబడే దేవతలు ఉన్నారు. ప్రౌఢా నిర్ఘృణిత తమోన్యతు మహాక్రౌర్యం సమా పూతనా, సింహం యొక్క క్రూరత్వంలో పూతన అనబడే ఒక శక్తి ఉందిట. చూడండి, సింహం క్రూరంగా ఉంటుంది, అందులో పూతన అనే శక్తి ఉన్నది. అలాగే సింహం యొక్క ప్రౌఢిమ దర్పంగా నడుస్తుంది కదా, అక్కడ తమో అధిదేవత అక్కడ ప్రకాశిస్తుంది. ఇక్కడ ప్రాణే యశ్చతు మాతరః, సింహం యొక్క ప్రాణశక్తి యందు మాతృకాదేవతలు ఉన్నారు. పితృకలం యస్యాస్త్వయానాత్మకం, వెనక భాగమునందు పితృదేవతలు కొలువు తీరు ఉన్నారు. రూపే శ్రీకమలా కశేషు విలసస్తే రశ్మయ కేవలా, మొత్తం రూపము యందు లక్ష్మీదేవి ఉందిట. అందుకే బంగారు రంగుతో మెరిసిపోతుంది ఆ సింహం, లక్ష్మీ కళ. రశ్మయ కేవలా, ఇక వెంట్రుకలు జూలు ఇవేమిటాయా అంటే సూర్యకిరణ శక్తులు, దివ్యమైనటువంటి కాంతులుగా ఉన్న అగ్ని సూర్య చంద్ర కిరణజాలములు జూలుగా వెంట్రుకలుగా వ్యాపించి ఉన్నాయి.